మధురవాడ ఏరియాలో ఘనంగా ప్రారంభమైన సిపిఐ శతవార్షికోత్సవాలు పేదలు, శ్రామికులు, రైతులు, అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం 1925 డిసెంబర్ నెల 26వ తేదీన ఏర్పడిన సిపిఐ ఈ నెల 26కి శతవసంతాలు పూర్తి అవుతాయని పార్టీ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు తెలిపారు. బుధవారం మధురవాడ ఏరియా జీవీఎంసీ 5వ వార్డు నగరంపాలెంలో పార్టీ పతాకాన్ని విశాఖ పోర్టు విశ్రాంత కార్మికుడు వాసుదేవ వెంకటరామారావు ఎగరవేశారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ స్వాతంత్రం అనంతరం గడిచిన 100 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక ఉద్యమాలు నిర్వహించిందని, రాజభరణాలు రద్దు, బ్యాంకుల జాతీయకరణ, దున్నేవాడికే భూమి చట్టం, సమాచార హక్కు తదితర చట్టాల కోసం పోరు సల్పిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, సీనియర్ పార్టీ సభ్యులు వి నరసింహులు, అప్పలకొండ, పివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో డిసెంబర్ 26 నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ దేశంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం భారతదేశాన 1925 డిసెంబర్ 26వ తారీఖున కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడింది. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేయడం ద్వారా రాజభరణాల రద్దు, భూ సంస్కరణలు, దున్నేవాడిదే భూమి, ఇటీవలే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, అలాగే సమాచార హక్కు చట్టం, అనేక చట్టాల రూపకల్పనలో కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేని పోరాటం చేసింది. ఈ దేశంలో సమాజంలో అందరూ ఆర్థిక అసమానతలు లేకుండా బతకడానికి, పేద ప్రజలందరూ రాజ్యాంగం కల్పించినటువంటి కూడు, గూడు, గుడ్డ ఈ 3 ప్రజలందరికీ అందేటట్లు చేయాలనేదే భారత కమ్యూనిస్ట్ పార్టీ నినాదం. ఈ నినాదంతోనే ఈ దేశంలో పేద ప్రజలు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ 100 సంవత్సరాలు సందర్భంగా మరొక్కసారి ప్రతినిభూని వారి పక్షాన పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.